హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్షాశ్రుతి. ఈరోజు వచ్చేసి నవరాత్రుల్లో 4వ రోజు మహాలక్ష్మీదేవి అమ్మవారికి అల్లం గారెలు అంటే చాలా ఇష్టం అండి. ఈ అల్లం గారెలను ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో నేర్చేసుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మోక్షాశ్రుతి ఛానల్కి సపోర్ట్ చేయండి. మహాలక్ష్మీదేవి అమ్మవారికి అల్లం గారెలు అంటే ఇష్టం. ఇప్పుడు వచ్చేసి మనం అల్లం గారెలను ఎలా తయారు చేయాలో నేర్చేసుకుందాం. మనం నైట్ మన మినపప్పుని నానబెట్టి పెట్టుకోవాలి. 2 సార్లు కడిగి శుభ్రంగా కడిగి ఇలా నానబెట్టి పెట్టుకోవాలండి. ఉదయాన్నే మనము మిక్సీ జాడలో మినపప్పుని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇప్పుడు మినపప్పుని వేసేసుకుందాం. మిక్సీ జాడలో కొన్ని వాటర్ వేసుకోవాలండి, ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. ఇలా మెత్తగా పట్టుకోవాలి పిండిని. ఇలా గట్టిగా రావాలండి పిండి అనేది కూడా. అప్పుడే మనకు వడలు అనేటివి అదే గారెలు అనేటివి బాగా వస్తాయి. ఇప్పుడు వచ్చేసి రెండోసారి మినపప్పుని పట్టేసుకుందాం. ఇలా మినపప్పు రెండోసారి పట్టేటప్పుడు కొంచెం పచ్చిమిర్చిని వేసి పడితే మనకు పచ్చిమిర్చి అనేటివి కూడా బాగా మెత్తగా అవుతాయి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఈ పేస్ట్ను కూడా ఈ మినపప్పు దాంట్లోనే వేసేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి వచ్చేసి 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు వంట సోడా కూడా 1 చిటికెడంత వంట సోడా వేసుకుంటున్నాను. ఉత్త అల్లం అండి, అల్లాన్ని మిక్సీ పట్టేసుకొని ఇలా పేస్ట్ లాగా వేసుకుంటున్నాను. ఒకసారి దీన్ని మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక బాల పెట్టేసుకొని ఆయిల్ అనేది బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ అల్లం గారెల్ని వేసుకుందాము. ఇలా హోల్ పెట్టుకొని వేసుకోవాలి. ఇలా వాటర్తో చేయిని ఇలా అద్దుకొని మనము ఇలా పిండిని పెట్టుకొని వేసుకుంటే మనకు అల్లం గారెలు అనేటివి బాగా మంచి షేప్లో వస్తుందండి. బాగా కలాక తిప్పేసుకోవాలి. ఇలా ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. మనకు గారెలు రెడీ అయిపోయాయి. మిగతావి కూడా వేసేసుకుందాం. చూడండి, మనకి గారెలు రెడీ అయిపోయాయి. అల్లం గారెలు 4వ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెడదాము, మహాలక్ష్మీదేవి అమ్మవారికి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మోక్షాశ్రుతి ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.